రైతు గ్రామానికి ఆధారం. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. చిన్నతనం నుండే అతనికి పొలం, నేల, విత్తనం అన్నీ జీవిత భాగస్వాముల్లా అనిపించేవి. రామయ్య తండ్రి కూడా రైతే. ఆయన చెప్పిన మాట ఒక్కటి రామయ్య మదిలో ఎప్పటికీ నిలిచిపోయింది: రైతు పని అంటే కేవలం పొలంలో పని కాదు బిడ్డా, అది సమాజాన్నే పోషించే ధర్మం. రామయ్య ప్రతి ఉదయాన్నే లేచి, తన 2 ఎద్దులను కట్టుకొని పొలానికి వెళ్ళేవాడు. చెమటోడ్చి పొలాన్ని దున్ని, విత్తనం చల్లినప్పుడు అతని హృదయం ఆనందంతో నిండిపోతుంది. వానలు పడితే పంట పెరిగేది, వర్షం రాకపోతే కష్టాలు మొదలయ్యేవి. అయినా రైతు ధైర్యం మాత్రం ఎప్పుడూ తగ్గేది కాదు. ఒక సంవత్సరం గ్రామంలో పెద్ద ఎండలొచ్చాయి. బావులు ఎండిపోయాయి, పంటలు ఎండిపోవడం మొదలైంది. రామయ్య ఇంట్లో ధాన్యం తక్కువయింది. పిల్లలకు భోజనం పెట్టడం కూడా కష్టంగా మారింది. అప్పట్లో రామయ్య భార్య సీతమ్మ అతనికి ధైర్యం చెప్పింది: మనం రైతులం కదా, నమ్మకం ఉంటే నేల మళ్ళీ పంట ఇస్తుంది. కష్టాలు ఎప్పటికీ ఉండవు. ఆ మాటలు రామయ్యకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. గ్రామానికి ఆధారం. వర్షం రాకపోయినా అతను తోటలో చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు మొదలెట్టాడు. తక్కువ నీళ్లతోనే కూరగాయలు, పొలం, పండ్లు వేశాడు. విత్తనం అన్ని జీవిత పట్టణానికి తీసుకెళ్లి అమ్మాడు. కొంచెం రామయ్య తండ్రి కూడా బాగుపడింది. ఆయన చెప్పిన మాట రామయ్య మదిలో కేవలం